ఇంతకు ముందు వీడియోలో మనం చాట్ జీపీటీ గురించి యూజెస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాట్ జీపీటీ అనే యాప్ ఉండాలి. లేదు యాప్ వద్దు మాకు అనుకుంటే మీరు గూగుల్లో కూడా చాట్ జీపీటీ అనే వెబ్సైట్లో కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోని పార్ట్స్గా చేద్దాం అనుకుంటున్నా. ఒకే స్టెప్లో అంతా అర్థం చేసుకోలేరు కాబట్టి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టండి. అండ్ మనం వీడియోలో వెళ్ళిపోదామా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో చాట్ జీపీటీని ఫొటోస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని. అంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, ఫొటోస్ని కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన వేలో పెట్టుకున్నారు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అట్లా చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక ఫోటోని తీసుకుందాం, అది ఎలా అనేది చూపిస్తా. ఫోటోని తీసుకున్నాం అనమాట. కలెక్షన్స్లోకి వెళ్ళి నేను ఫేవరెట్లో పెట్టుకున్నా కాబట్టి ఫొటోస్ ఫేవరెట్స్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పిక్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలా అంటే బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఏమొద్దు, కానీ నేను రాధారాణి గెటప్లో నేను చూసుకోవాలి అనుకుంటున్నా. సో పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ దిస్ పిక్ కన్వర్టెడ్ ఇంటూ రాధా రాణి గెటప్, డోంట్ చేంజ్ మై ఫేస్. ఓకే, ఇదన్నమాట. నేను యారో సింబల్ నొక్కిన అంతే. దీనికి ప్రాంప్ట్స్ అట్లా ఏం అవసరం లేదు. అండ్ ఇంగ్లీష్లోనే పెట్టాలి అని రూల్ ఏం లేదు, తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. హిందీ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, కెనడా ఆల్ లాంగ్వేజెస్ చాట్ జీపీటీ అర్థం చేసుకుంటుంది. మీరు ఏ లాంగ్వేజ్లో పెట్టినా కూడా మీకు అది ఇస్తుంది అనమాట. ఆ ఫోటో అనేది మీరు ఎలా చెప్తే అలా ఇస్తుంది. ఇంకా మీరు చెప్పేదాన్ని ఇంకా లేదు, మీది లాంగ్వేజ్ చాట్ జీపీటీకి అర్థం కావట్లే, మంచిగా ఇవ్వట్లే ఫొటోస్ అనుకుంటే, మీకు కావాల్సిన మ్యాటర్ అంతా అక్కడ తెలుగులో స్పీక్, ఇక్కడ మైక్ ఉంది కదా, ఈ మైక్ దగ్గర ప్రెస్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పండి. ఇది ఫోటో కావాలి నాకు ఇలా అనేసి ప్రాంప్ట్ కావాలని అడగండి. మళ్ళీ అదే ప్రాంప్ట్ కాపీ చేసి అదే ఇక్కడ రిప్లై టు చాట్ జీపీటీ దగ్గర పేస్ట్ చేసి చాట్ జీపీటీకి ఇవ్వండి. మీకు కావాల్సిన ఫోటో అదే ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫోటో జనరేట్ అవుతుంది, లోడింగ్ అవుతుంది కదా. ఒక 5 minutes టైం పట్టిద్ది అనమాట. 5 minutes 3 minutes అట్లా టైం పట్టిద్ది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వచ్చింది ఫోటో చూడండి. సేమ్ ఫేస్ చేంజ్ చేయొద్దని చెప్పా కదా, ఫేస్ చేంజ్ చేయకుండా డ్రెస్ ఒకటి గెటప్ చేంజ్ చేసింది రాధారాణి లాగా. ఎంత న్యాచురల్గా వచ్చిందో చూడండి, నేను అక్కడ వేసుకొని ఉన్నట్టే ఉంది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి నాకు అని అనుకున్నారనుకోండి, ఇక్కడ ఎడిట్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం పికాక్స్ అండ్ నేచర్తో నీట్గా క్రియేటివ్గా కావాలి, ఫోటోకి తగ్గట్టు. చూడండి, నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు అనిపించింది. ఇది కూడా ఇక్కడ సేవ్ చేసుకోవాలి. మీకు ఫోటో కావాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవడమే. బ్యాక్గ్రౌండ్ మొత్తం పికాక్స్ అండ్ నేచర్తో నీట్గా క్రియేటివిటీగా కావాలని పిక్ తగ్గట్టు అని అడిగా కదా, ఇక్కడ అది లోడింగ్ అవుతుంది. చూడండి, పిక్ జనరేట్ అయింది. చూడండి, ఇక బ్యాక్గ్రౌండ్ చూడండి, పికాక్స్ నేచర్తో ఈ పిక్కి తగ్గట్టు వచ్చింది. ఇలా అనమాట. ఇదొక్కటే కాదు, ఇంకా మీకు ఇంకా ఇది చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఫోటో, మనం తర్వాత బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్న తర్వాత వచ్చిన ఫోటో. ఇంక ఇలాంటివి మళ్ళీ మనకి కింద కూడా ఐడియాస్ ఇస్తుంది అనమాట. ఇది మనం ఫోటో పెట్టుకొని కింద ఇచ్చిన ఐడియాస్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాట్ జీపీటీ యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.